హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇప్పుడైతే మేము వెమ్లవాడకి వెళ్తున్నాం. నేను మాతో పాటు కృష్ణకి కూడా వస్తున్నారు. సే హాయ్. హాయ్. ఇక్కడ టిఫిన్ చేయనీకి ఆగాం మేము. అక్క నువ్వు తింటలేవా? వై ఏం తింటున్నావు క్రిష్? నువ్వు ఇడ్లీ. డాడీ నువ్వు వడ తీసుకుని వాళ్ళిద్దరికి ఇడ్లీ ఇప్పించు. పాపం మా డాడీ చూసిందా, మంచిగా మంచిగా వడ తీసుకొని వాళ్ళిద్దరికి ఇడ్లీ ఇప్పించిండు. పట్టించుకోదు. కావాలా మీకు కూడా వడ? మీ ఇద్దరు ఒక్కొక్క వడ పెద్దనానికి ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్క వడ మీరు తీసుకోండి. క్రిష్, నీ చెక్ని నువ్వు అడుక్కోలేవా? ఎందుకు స్వీటక్కని పంపించిన? పని చేసేళ్ళు ఉన్నారు కాబట్టి చేపించుకుంటున్నా. నేను మమ్మీ ఇంకా అక్క అయితే టిఫిన్ చేసలేము. మాకు మళ్ళీ జర్నీలో పడదు, ఒకవేళ మళ్ళీ వాంటింగ్ అవుతుందేమో అని చెప్పి మేమైతే తింటలేము. డాడీ చూడు, సాంబార్లో వేసుకున్నావు వాడ, బాగుందా? ఇక ఆయన నువ్వు కూడా తినొచ్చుగా. వై ఫాస్ట్ గా తినండి. అయిపోయింది, నీదే ఉన్నది. నీకు ఇష్టం కదా సాంబార్లు వేసుకుంటలేవేంది? వేసుకో సాంబార్లా. నీ ఫేవరెట్ కదరా సాంబార్, అందులో వేసుకో. ఐదు వద్దులే. వద్దు వద్దు. మమ్మీ నువ్వు తినవా? ఎందుకు అట్లా వస్తాను వీడియోని? ఎందుకు? మాకు ఫ్రూట్స్ కావాలి. ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతలేవు. ఆరెంజ్ కావాలి. సో ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర ఆగాం బాదం మిల్క్ తీసుకుందామని. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సో దానికోసం. పేరు ఏంటి చెప్పు? పేరు చెప్పవా? డైరీ పేరు కరీంనగర్ డైరీ. తాగుతా. అక్క ఏంటిది తెలుసా క్రిస్టియన్, మేము ఇక్కడ డైరీ దగ్గరకు వచ్చినాం బాదం మిల్క్ తాగడానికంటే డైరీ పేరు చెప్పమా అని అడుగుతున్నాడు. మమ్మీని కూడా తాగమనొచ్చు కదా. అవుట్ అడుగోసారి అక్క అడుగు. బాటిల్స్ పట్టుకోవచ్చా? ఇట్లా గ్లాస్ అన్ని పెట్టేస్తారు కదా. నువ్వు తాగుతావా? నా ముక్కు నొత్తాంది ఇక్కడ చదిలేదు తాగేసరికి. మార్నింగ్ మార్నింగ్
నాకు చల్లే తాగితే మూతి ఉబ్బుతుంది. పిచ్చి పిచ్చి ఐస్ క్రీమ్స్, పిచ్చి బ్రాండ్ ఐస్ క్రీమ్స్ తిన్నా, ఐస్ పీస్ ముట్టుకున్నా. అదే భాషలాగా ఉన్నది, నేను అదే అనుకుంటాను. ఇదిగో మమ్మీ మూతి వాసిందా అని అడుగుతాను, భాషలాగానే ఉన్నది. ఎక్కడ టైం అయితే అది 10 అయిపోయింది. ఇక్కడ క్రిష్ డాడీ వాకింగ్ చేస్తున్నారు. క్రిష్ కంతా వామిటింగ్ వచ్చినట్టు అవుతుందంట, అని బయట వెళ్ళి వాకింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ 10-15 minutes అయితే దాన్ని బయటని తిరుగుతారు, మమ్మల్ని ఇక్కడ కార్లో కూర్చోబెట్టి. ఫుల్ స్టైల్ గా ఉన్నాడు అన్న. అదే అంటారు. వాడికి ఇంకో కోట్ కూడా ఉన్నది. డాడీ మా షర్ట్ మీద ఏమైతుందన్న ఆ బిల్ వేసుకోమని నోట్లు వేసుకొని ఆరెంజ్ మంచి వాకింగ్ చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ వాక్ వచ్చినట్టు చేస్తారు ఇద్దరు ఇక్కడ. ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో వాకింగ్. ఆ పిల్ల నోట్లు వేసుకోమను. ఎక్కువ క్రిష్ మాకేం తెలుసు బండి ఆఫ్ బండి ఆఫ్ చేయలేదు మాకు తెలుసు. ఎక్కండి వాళ్ళకి వస్తలేదు, ఆ ఫీలింగ్ వస్తాను అంతే. అవి ఒక్కటి ఎత్తుకొకటి పొట్టరిండే టిఫిన్ తిన్న వెంటనే మేము బాధ మీకు తాగుతానని మాట తాగింది. కొనిచ్చి పక్కకు పెట్టుకొని కొంచెం ఆయనకి రాపిస్తే అయిపోతుంది. నేను అప్పటికి అంటాను ఇళ్ళకే వినబడతలేదు మీకు అద్దాలకి. అప్పటికి ఆమె ఏమంటారు ఆ డెక్కను ఓపెన్ చేసింది, తాగేసి ఆ కూల్ది తాగిండు. ఫుల్ చల్లగా ఉంది మళ్ళీ. అవును, నాకు తాగగానే ముక్కు నొప్పి లేచింది, కొంచెం సుగ్గినట్టు అయింది. ఆ ఫీలింగ్ మర్చిపోకాసేపు మాట్లాడుతుంది. అది నాకు డోర్ పడలేదు, సౌండ్ రాదు. పడ్డది. వాడికే ఇంతసేపు బాగుంది వీళ్ళు వాకింగ్. అందుకనే ఆ బస్సెస్ అని చెప్పి సర్వీస్ రోడ్లకి వెళ్ళిపోతున్నాయి. మనం కూడా అట్లకి వెళ్ళిపోతే అయిపో డాడీ. అనవసరంగా ఇక్కడ వచ్చినాను. అదిగో పక్క నుంచి అన్ని పోతున్నాయి సర్వీస్ రోడ్ నుంచి. నువ్వు కార్ ఎంత పెట్టు, లారీలు ఎంత పెట్టదు, లారీ ఆపిండు. చూడు యాక్సిడెంట్ అయినట్టున్నది. బాగుంది. అందుకనే బస్ టర్న్ అయింది. అది ఊర్లో పోయే బస్సే. అరే మమ్మీ ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్షన్ అవుతుంది, మళ్ళీ కనెక్షన్ ఉంటుంది ఈ సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ కి. పంపిస్తాను నీకు తెలుసా, నువ్వు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో చేసినట్టున్నావు కదా. ఆగమైతారు ఒక 10 నిమిషాలకు. మరి చూడు చాలా ఉన్నాయి ముందు ఇంకా. మీరు ఆగకపోతే మనం పోకూడదు. జస్ట్ ఇప్పుడిప్పుడే జామ్ అయిపోయింది 5 minutes లోనే. డాడీ స్పేస్ ఇవ్వాలి అంబులెన్స్ కి. వెనుకనే ఉన్నది అంబులెన్స్, దానికి స్పేస్ ఇవ్వాలి మనం. ఇస్తాను పాపం కాదు, స్పేస్ ఇస్తారు అంబులెన్స్ కవర్ అని. ఆగిపోయింది. అరే బండలారి ఆగిపోయింది, పెద్ద బండలారి. ఓ షట్, ఎటుగా స్పేస్ లో ఆగిపోయింది. వాట్ ఇస్ దిస్ అంకుల్? ఇంత పెద్ద బండరాయి ఆగిపోయింది. అది నడవాలి.
దీని ఒక్క దాని వల్ల ఇంత అయిందా? అది కదులుతుంది రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అయిందా? అవును మమ్మీ. ముందు కూడా గింత గింత వెయిట్ వేసుకొస్తే ఏడా అవుతాయి లారీలు. యాక్సిడెంట్ అయిందా అంటే ఆగుతాయి కానీ ఓల్డ్ లారీస్ హెవీ వెయిట్ వల్ల. ఎవరికి ఏం కలగలే కదా? మనకు తెలుసా అంబులెన్స్ వచ్చిందంటే. కార్ గుద్దిందంట. ఓ కార్ అంటే లారీ కంటే ఎక్కువ కార్కే దాకుంటది. డాడీ పోనీ జరిగి మ్యాగీ బాగా వచ్చింది కార్ కి. ఏది కారు? కార్ అన్నాము అదే. ఇగో మమ్మీ వీళ్ళందరూ ఇలా స్ట్రక్ అయ్యారు. అయ్యో మనమే పెట్టేసి ఇంకా మనం ఈ రోడ్ లో పోలే ఇక్కడ ఆగిపోయింది. అది వాళ్ళ మనమేనే ఇంకా. మంచిదేలే మనం కరెక్ట్ డెసిజన్ తీసుకున్నాం. బాగుంది మట్టి గ్లాస్. దీనికోసమే తెమ్మన్నా ఇప్పుడు. అమ్మా లేకపోతే నీకు చాయ్ ఇష్టమే లేదు పాపం. ఇప్పుడు మమ్మీని దిస్ ఆర్ దట్ క్వశ్చన్ అడుగుదాం, ఓకేనా? మమ్మీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. టీయా కాఫీయా? చాయ్. టీ అంటే ఏంటి, చాయ్ అంటే రెండు ఒకటి కదా. వేరే పంచ్. టీయా కాఫీయా అంటే చాయ్. బాగుందా? తందూరి చాయ్ బాగుంటది. పోనీ ఇక మూతి కాలేదని ఏమి లంచ్ దాకా ఏం లేదు. మమ్మీ అది పడేయకు, ఇంటికి తీసుకోపోదు. అందుకే తెచ్చుకున్నాను. ఇంకోటి ఇంకోటి తీసుకుంటే ఇంకోటి వచ్చు కదా డాడీ. ఇంకోటి నేను తాగా, మీరు తాగితే కుండ వస్తుంది. రిటైల్ లో చూద్దాం బా. కుండలన్నీ అవేంటి మట్టి గ్లాస్ అన్ని కలెక్ట్ చేసుకొని పోదాం ఇంటికి. బాగుంటది. వాళ్ళు సరిపోతుంది దాంట్లో పెరుగు. ఒక్కరికి ఒక్కరొకరు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. అదేమో అంటారు కుల్ఫియా. డిమార్ట్ మన ఫేవరెట్ ప్లేస్ ఉంది ఇక్కడ, డిమార్ట్. రీచ్ అయిపోయాం వెమ్లవాడ. కొంచెం దూరం ఆర్డర్కి కార్డు కూడా పని. నాకు ఎట్లున్నది తెలుసా అక్క, ఇది దుబాయ్ లో డెజర్ట్ సఫారీ ఉంది కారు, సేమ్ అట్లనే పోతుంది కారు. సేమ్ దుబాయ్. అసలు మెయిన్ గుడి ఏది అటు అదేనా కట్టలేదు రేకులు. అయ్యో గుడి, అది గుడేనా? అది గుడి ప్లేసేనా? అది ఇదేం ప్లేస్? పార్కింగ్ ప్లేస్. చెరువు. ఇప్పుడు మనము గేట్లకి వెళ్ళి బయటకి వెళ్తాం. అక్కడ కనిపిస్తాను చూడు గుడి గోపురం. ఈరోజు ఎండ కొడుతుంది కదా మమ్మీ. మనం ఎన్ని రోజులు బయటకి వెళ్ళి మనం తెలుస్తుంది రోజు తినే మళ్ళా మనకి తినకి ఈజీగా ఉండేటట్టు పెట్టు. ఇప్పుడు మేము అందరం అయితే దర్శనంకి వెళ్తున్నాం. మమ్మీ డాడీ ముందు ఇంకా ఫోటో వేసుకుంటున్నాం. ఫోటో లేకుండా ఇక్కడ మైక్ అక్కడ చూడండి, ఎన్నికోళ్ళు మమ్మల్ని చూస్తున్నారు.
అక్క మమ్మీ వెనుక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసింది అప్పుడే మాట్లాడతాను. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. పార్కింగ్ కి వెళ్తున్నాం కార్ దగ్గరికి. నాకు ఇలా మైక్ లో వాయిస్ మాట్లాడుకుంటూ అయితే కొత్తగా ఉన్నది, అందరు చూస్తున్నారు. మ్యాగీ అయితే కార్ దగ్గర పోతున్నాం. ఆల్రెడీ క్రిష్ ఇంకా మా డాడీ అయితే వెళ్ళిపోయిళ్ళు. మమ్మీ ఇంకా అక్కనేమో అటు మెయిన్ గుడి దగ్గరికి వెళ్తున్నారు, పాత గుడి దగ్గరికి. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఆదా నుంచి వెళ్ళిళ్ళు. మా కాలు నొప్పులు ఇస్తున్నాయి అని చెప్పి మేము కూడా డాడీని ఇంకా క్రిస్టియన్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి ఆగా, మళ్ళీ లంచ్ చేసి కొండగట్టుకు వెళ్తాం. అక్కడ క్రిస్టియన్ అక్క అక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తాం. వస్తాను. మరి అక్కడికే పోదాం దా. అవుతారు ఒక 5 minutes 5 అది అందరూ అనుకుంటా కదా పైపు. వా ఇక్కడ ఎంత బాగుందో.
కొండగట్టుకు వచ్చాము అని దర్శనంకి వెళ్తున్నాం. మామ్ మైక్ ఇక్కడ ఉన్నది. అన్ని సామాన్ చేతిలో ఫుల్ ప్యాక్. అరే నన్ను పుష్ చేయకు. సెకండ్ ఫ్లోర్ సామాను ఫోన్ ఇగో ఈ చేతులు, మా చేతికి బ్యాగ్, ఇక్కడ చేతులు సామాన్ ఇంకా ఫ్రంట్ దా. ఇక్కడ నుంచి వ్యూ మంచిగా బాగుంది. బాల్కనీ నుంచి వ్యూ ఉంది. రోడ్ సైడ్ వ్యూ కాదు, ఎలక్ట్రిక్ కావురా. ఇదే అంటే పద. చెప్పులు ఇప్పవా? చెప్పులు ఇప్పు. వద్దు వాష్రూమ్. You're making biryani. Yeah. You're cooking biryani. And there is already chicken curry. This chicken curry, it is biryani. You go and off the phone. Going. You are wearing rice in this. Wearing rice and పూరింగా. సో ఆ రోజు నైట్ అయితే మేము కొండగట్టులోనే స్టే చేసాం. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అయితే చికెన్ పులావ్ చేసుకున్నాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను అనమాట. దీని కంటిన్యూయేషన్ ఇంకో వీడియో కూడా ఉంటుంది.
And that's all for this video. If you like it, don't forget to like, share and subscribe to my channel. See you next video. Bye bye.